వినయ్ వెనకాల వచ్చింది ఎవరు? అసలు తన కార్ని చేస్ చేసింది ఎవరు? సడన్ గా ట్రక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తన మీదకు ఎందుకు వచ్చి ఉంటుంది? ఇదంతా ప్లాన్డ్ గా జరిగిందా? పెన్ మర్డర్ ఎపిసోడ్ 2. అలా వెనక్కి తిరిగి చూడగానే ఆ పెద్ద షాడోని చూసి భయపడతాడు వినయ్. అది ఒక తోడేలు, 3 అడుగుల పొడుగు, ఎర్రటి కళ్ళతో భయపెట్టే శబ్దం చేస్తూ ఒక్కసారిగా వినయ్ మీదకి పరిగెడుతుంది. అప్పుడు వినయ్ షాక్లో అలా ఉండిపోతాడు. ఆ తోడేలు వినయ్ చెయ్యిని గాయపరిచి వినయ్ ముందుకి ఫేస్ టు ఫేస్ నుంచుంటుంది. ఇక నా పని అయిపోయింది అని వినయ్ అనుకునే టైంలో ఏదో సౌండ్ వచ్చి ఆ తోడేలు డైవర్ట్ అవుతుంది. వినయ్ వైపు ఒక్క చూపు చూసి ఆ సౌండ్ వచ్చిన వైపుకి వెళ్ళిపోతుంది. దానికి వినయ్ జస్ట్ మిస్, వామ్మో అని హెవీ బ్రీతింగ్తో అలా కింద కూర్చుండిపోతాడు. కొంతసేపటి తర్వాత లేచి కార్లో వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం నీళ్లు తాగి అలా రిలాక్స్ అవుతాడు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంట్రా బాబు, ఈరోజు ఇంత దారుణంగా ఉంది. ఇంకా తాగుడు ఏమీ లేదు ఈ రోజు నుంచి. సేఫ్గా ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతే చాలు ఇక్కడి నుంచి, ఈ టైర్ ఒకటి అని అనుకుంటూ ఆ కార్లో ఉన్న స్పేర్ టైర్ని కష్టపడి చేంజ్ చేస్తాడు. ఇక్కడ జరుగుతున్నదంతా దూరం నుంచి బ్లాక్ కలర్ కార్లో ఉన్న ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. ఇదే సరైన టైం అనుకుని అలా వినయ్ దగ్గరికి నెమ్మదిగా వెళ్తాడు. అలా వినయ్ వెనక్కి తిరిగి చూడగానే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్తో 6 అడుగుల పొడుగుతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. వినయ్ షాక్లో అలా ఉండిపోతాడు. 2 నిమిషాల తర్వాత వినయ్ ఆ వ్యక్తితో ఎవరు మీరు అని చాలా కష్టం మీద అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, నా కార్ బ్రేక్ డౌన్ అయింది, దానితో పాటు నా కార్లో డాష్ బోర్డ్ పనిచేయడం లేదు, నేను రూట్ మిస్ అయ్యాను అని చెప్తాడు. ఈ గ్యాప్లో వినయ్కి తన కాళ్ల మీద ఏదో కుట్టినట్టు అవుతుంది. దానితో వినయ్ అబ్బా అని గట్టిగా అరుస్తాడు. అది చూసి ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న పర్సన్, ఏమైంది, ఆల్ ఓకేనా అని అడుగుతాడు. దానికి వినయ్, ఏమో సార్, ఏదో పురుగు కుట్టినట్టుగా అనిపించింది, ఫారెస్ట్ కదా, ఇదంతా కామన్, కొంచెం టైం పడుతుంది నొప్పి తగ్గడానికి. అవును సార్, మీ కార్లో ఇంకో టైర్ ఉందా అని ఆ వ్యక్తిని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఉంది కానీ టూల్ కిట్ లేదు సార్ అని చెప్తాడు. ఆ ఆన్సర్ విన్న వినయ్ తన మనసులో, మరి ఎవడు రమ్మన్నాడు కారు వేసుకుని రోడ్డు మీదకి, అన్నీ చూసుకోవాలి కదా ముందే, ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతున్నాయి నాకు, మళ్ళీ ఇదొకటి అని తనలో తాను అనుకుని, ఓకే సార్, నా దగ్గర టూల్ కిట్ ఉంది, తీసుకొని వస్తా అని ఆ వ్యక్తితో అంటాడు. అలా వినయ్ తన కారు డిక్కీ ఓపెన్ చేసి టూల్ కిట్ని బయటకు తీసుకుని వెళ్లేలోపు ఆ బ్లాక్ డ్రెస్ వ్యక్తి వెనక నుంచి తన దగ్గర ఉన్న షార్ప్ పెన్నును తీసుకుని వినయ్ వెనకాల నిలబడతాడు. వినయ్ వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆ షార్ప్ పెన్ రిఫ్లెక్షన్ వినయ్ కళ్ళ మీద పడుతుంది. వినయ్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. అక్కడికక్కడే వినయ్ తన కాళ్ల మీద పడిపోతాడు. అప్పుడు బ్లాక్ డ్రెస్లో ఉన్న వ్యక్తి వినయ్ని చూస్తూ తను వెనక్కి వెళ్ళి వినయ్ గొంతుని తన లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో తన దగ్గర ఉన్న పెన్నుతో వినయ్ గొంతులోకి పొడుస్తాడు. దానితో వినయ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తరువాత రోజు అటువైపుగా సైకిల్ మీద వెళ్తున్న ఒక తాత అక్కడ ఎవరో పడిపోయినట్టు చూసి వెంటనే సైకిల్ పక్కన పెట్టి ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చనిపోయిన వినయ్ బాడీని చూసి షాక్తో భయపడి వెనక్కి పడిపోతాడు. కాసేపటికి ఓపిక తెచ్చుకొని తన సైకిల్ తీసుకుని హడావుడిగా వెళ్తాడు. వాళ్ళ ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను చూసిందంతా చెప్తాడు. అది విన్న పోలీసులు వెంటనే ఆ ప్లేస్కి వెళ్తారు. ఈ గ్యాప్లో ఆ తాత తన వాళ్ళందరికీ జరిగినదంతా చెప్పేస్తాడు. పోలీసులు ఈ విషయం బయటికి రాకూడదు అని అనుకుంటారు. కానీ మన తాతగారు మ్యాటర్ లీక్ చేయడంతో
అందరూ ఆ స్పాట్కి అప్పటికే వచ్చేసి ఉంటారు. ఆ స్పాట్లో జనాల్ని చూసిన ఎస్ఐ రఘు, ఎవరికి చెప్పకూడదని తెలీదా? ఇంతమందికి ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని అని ఆ కానిస్టేబుల్స్ మీద అరుస్తాడు. దానికి వాళ్ళు, మేం కూడా చెప్పొద్దనే అన్నాం సార్, అయినా ఇది చిన్న విషయం కాదు కదా సార్ దాచిపెట్టడానికి అని అంటారు. ముందు ఈ స్పాట్ అంతా క్లియర్ చేయండి అండ్ కాల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అని ఎస్ఐ అంటాడు. అక్కడ ఉన్న వినయ్ బాడీని చూసి, ఉఫ్, ఏంట్రా ఇది, మరి ఇంత దారుణంగా చంపారు అని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటారు. ఆ తర్వాత ఆ బాడీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మరోవైపు అక్కడే ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఒక బాడీ దొరికింది ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వాళ్ల పబ్లిసిటీ మొదలు పెడతారు. ఇదే గ్యాప్లో మీడియా కూడా వచ్చేస్తుంది. మీడియాని చూసిన ఎస్ఐ రఘు, ఎందుకు ఇప్పుడు మీడియాని పిలిచాడు? న్యూస్ బయటకు వెళ్ళొద్దని చెప్పా కదా, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు మీకు అని ఉన్న వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. ఆ తరువాత మీడియా వాళ్ళతో ఇలా అంటాడు, ఇట్స్ నార్మల్ కేస్, మీరు దీన్ని ఓవర్గా ప్రొజెక్ట్ చేసి జనాల్ని పానిక్ సిచ్యువేషన్లోకి తీసుకొని రావద్దు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తాను స్టేషన్కి స్టార్ట్ అవుతాడు. డ్రైవర్తో, బండి స్టార్ట్ చేయి, స్టేషన్కి వెళ్ళాలి అని అంటాడు. డ్రైవర్ కన్నా ఓకే సార్ అని చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ కార్ స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఎస్ఐ రఘు, నాన్నా కన్నా, నిన్ను నా డ్రైవర్గా పెట్టుకున్నా చూడు, ఇంజిన్ కూడా స్టార్ట్ చేయడం రాకపోతే ఎలా? నువ్వు దిగు, కార్ నేనే నడుపుకుంటా అని ఎస్ఐ సీరియస్గా దిగేలోపే ఆ కార్ స్టార్ట్ అవుతుంది. దానితో ఎస్ఐ కూల్ అవుతాడు అండ్ వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు. స్టేషన్కి వచ్చిన ఎస్ఐని చూసి, గుడ్ మార్నింగ్ సార్ అని అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ జ్యోతి అంటుంది. దానికి ఎస్ఐ రఘు, ఏమి గుడ్డక్క, పొద్దున్నే ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాను, ఆల్రెడీ ఉన్న కేసెస్ సరిపోవన్నట్టు మళ్ళీ ఇదొక కొత్త కేసు. ఇప్పటికే ఆ సిఐ సార్ చాలా ప్రెషర్ పెడుతున్నాడు ఉన్న కేసెస్ క్లోజ్ చేయమని. మన స్టేషన్ నుంచే హయ్యెస్ట్ పెండింగ్ కేసెస్ ఉన్నాయంట అని అంటాడు. అప్పుడు జ్యోతి, ఏంటి సార్ ఇది, మరీ ఘోరంగా ఉంది, మన మీదే బర్డెన్ అంతా వేస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాం? అయినా సిఐ సార్కి తెలుసు కదా సార్, ఆ ఫారెస్ట్ ఏరియా అండ్ ఈ సిటీ ఏరియాలో ఉన్న కేసెస్ అన్నీ మనకే వస్తాయని, మరి ప్రెషర్ పెడితే ఎలా అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే ఎస్ఐ డ్రైవర్ కన్నా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎస్ఐతో, సార్ చాయ్ తీసుకొచ్చా అని చెప్పి కప్పులో చాయ్ పోసి ఇస్తాడు నెమ్మదిగా వణుక్కుంటూ. అది చూసిన ఎస్ఐ రఘు, నువ్వు ఇచ్చేలోపు చాయ్ కాస్త షుగర్ వాటర్ అయిపోతుంది అని అంటాడు. దానికి కన్నా, సారీ సార్ అని చెప్పి చాయ్ని ఇచ్చేసి సైలెంట్గా ఉంటాడు. ఎస్ఐ రఘు తన డ్రైవర్ కన్నాతో, అయినా మీకు వర్క్ ఎలా వస్తుందిలే, మీ నాన్న నుంచి వచ్చిన ఓసీ జాబ్ బ్యాచ్ కదా మీరు, మీ దగ్గర నుంచి ప్రాపర్ వర్క్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేను, కానీలే పో ఇంకా ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు డ్రైవర్ కన్నా బయటికి వెళ్ళిపోతాడు రూమ్లో నుంచి. ఇదంతా చూసిన జ్యోతి, ఎందుకు సార్ పాపం వాడిని అలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ప్రతిరోజు, ఫీల్ అవుతాడు కదా, వాడు అసలే సెన్సిటివ్, ముందు నుంచి ఏదో జాబ్ వచ్చిందని చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎన్నో కేసెస్ సాల్వ్ చేశారు కదా సార్, వాళ్ళ నాన్నగారు చేసిన సర్వీస్కి కోసమైనా వాడి ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడొచ్చు కదా సార్ అని అంటుంది. దానికి ఎస్ఐ రఘు, ఒక్క కేసు తప్పితే, అయినా వాళ్ళ నాన్నని చూసి వాడిని ఎక్కువ ఏం అనడం లేదు, అండ్ వాడిని వాళ్ళ నాన్నతో కంపేర్ చేయకక్క, వాళ్ళ నాన్నగారికి వీడికి అసలు సంబంధమే ఉండదు అని అంటాడు. ఈ గ్యాప్లో సిఐ సార్ నుంచి కాల్ వస్తుంది. అలా కాల్ రాగానే ఎస్ఐ రఘు జ్యోతితో, సరే అక్క, ఇంక మీరు వెళ్ళండి అని అంటాడు. సరే అని జ్యోతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫోన్లో సిఐ నాయుడు ఎస్ఐతో, ఏం జరుగుతుంది రఘు అసలు, ఏంటా నాన్ సెన్స్, మార్నింగ్ నుండి టీవీలో ఒక్కటే మ్యూజిక్, ఎన్నిసార్లు చెప్పా మీకు న్యూస్ రిపోర్టర్స్కి ఇలాంటి కేసెస్ గురించి ఇన్ఫార్మ్ చెయ్యొద్దని అని కోపంగా అంటాడు. దానికి ఎస్ఐ రఘు సమాధానమిస్తూ, సార్ ఇందులో నా తప్పేమీ లేదు,
నేను మన వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను స్ట్రిక్ట్గా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దని అని అంటాడు. అది విన్న సిఐ నాయుడు, మీడియా వాళ్ళకి నువ్వేం చెప్పకుండానే న్యూస్ వెళ్ళిపోయింది అంటావు, అయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి వచ్చారంటావా అని అడుగుతాడు. దానికి ఎస్ఐ రఘు, అలా కూడా అయ్యుండొచ్చు సార్, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అప్డేట్స్ తెలుసుకోవడం ఏమీ పెద్ద కష్టమైతే కాదు కదా సార్, స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఈజీగా అందరికీ ఉంది కదా, వీ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీడియా అండ్ పబ్లిక్ సార్ అని అంటాడు. కోపంతో సిఐ నాయుడు, అసలు నువ్వు మీడియాకి మ్యాటర్ చెప్పినందుకు సిచ్యువేషన్ ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసా? ఎవ్రీవన్స్ గెటింగ్ పానిక్డ్. అసలు మీరందరూ ఎందుకింత రెక్లెస్ గా ఉంటున్నారో అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి ఎస్ఐ రఘు, నేను చాలా ట్రై చేశా సార్ కవర్ చేయడానికి, బట్ అని అనేలోపే సిఐ నాయుడు, నువ్వు కవర్ చేస్తే నమ్మడానికి పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఎవ్రీవన్ ఇస్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్, ఒక్క మనం తప్ప అని అంటాడు. దానికి ఎస్ఐ రఘు, సార్ వి రియలీ ట్రైడ్ సార్ అని అంటాడు. దానికి సిఐ నాయుడు, చూసా నువ్వు ఎంత బాగా ట్రై చేసావో. అవును, ఎమ్మెల్యే సార్ గోల్డ్ కేస్ అప్డేట్ ఏంటి అని ఎస్ఐని అడుగుతాడు. ట్రేస్ చేసాం సార్, మాక్సిమం బై ఎండ్ ఆఫ్ ది డే స్టేషన్కి తీసుకొచ్చేస్తాం అని ఎస్ఐ సమాధానమిస్తాడు. మాక్సిమం మినిమం అంటూ నాకు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ చెప్పొద్దు. డూ ఇట్ రైట్ అవే అండ్ మోర్ ఓవర్ డోంట్ గివ్ మీ అ ఛాన్స్ అగైన్ టు ప్రెషరైజ్ యూ పీపుల్. ఆ ప్రెషర్ మీరు తీసుకోలేరు అని సిఐ అంటాడు. దానికి ఎస్ఐ రఘు, ఓకే సార్, ఐ విల్ గెట్ ఇట్ టుడే అని అంటాడు. మరోవైపు జ్యోతి అక్క బయటకు వచ్చి డల్గా కూర్చున్న డ్రైవర్ కన్నా దగ్గరికి వెళ్తుంది. ఎందుకురా ఇంత డల్గా ఉన్నావు, ఎప్పుడూ జరిగేదే కదా, ఇప్పుడు కొత్తగా ఏమైందని అని కన్నాతో అంటుంది. దానికి డ్రైవర్ కన్నా, ఏంటక్క ప్రతిసారి అలాగనే అంటాడు ఆయన, సరే ఒప్పుకుంటా, మా నాన్న వల్లనే వచ్చింది జాబ్, కానీ అదేదో ఓసీలో వచ్చినట్టు చెప్తున్నారు, అసలు దారుణం ఇది. సరే మీ అందరిలాగా ఎగ్జామ్స్ అయితే రాశాను అని చెప్పను, కానీ మీలాగా టెస్టులన్నీ పాస్ అయ్యాను కదా ఈ జాబ్ కోసం, ఆ టెస్టులు కౌంట్లోకి రావా అక్క అని బాధపడతాడు. నేను ఒప్పుకుంటారా నువ్వు కష్టపడితేనే జాబ్ వచ్చిందని, కానీ సార్కి ఎందుకో బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకున్న వాళ్ళన్నా, ఇలా పేరెంట్స్ నుంచి జాబ్ తెచ్చుకున్న వాళ్ళన్నా నచ్చదు. నువ్వు జాయిన్ అవ్వకముందు ఇలా పేరెంట్స్ వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారంట. అయినా ఎన్నాళ్ళు, ఈ ఎస్ఐ మహా అయితే ఇంకా 1 year ఉంటారంతే మనతో, కొంచెం తట్టుకో అని జ్యోతక్క కన్నాతో అంటుంది. దానికి కన్నా, అవునా 1 yearేనా, నీకెవరు చెప్పారక్క ఇవన్నీ, చాలా ఇన్ఫర్మేషన్లో లాగుతున్నట్టున్నావుగా నువ్వు అని అంటాడు. దానికి జ్యోతక్క, మా వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చిందిరా, ఆ అబ్బాయి కూడా ఎస్ఐ అంట, మన సార్ వాళ్ళ బ్యాచ్మేటే అంట, అతని ద్వారా తెలిసింది సార్ గురించి, సార్ కూడా చాలా మంచివాడే, కానీ ఈ ఒక్క విషయంలోనే ఇలా ఉంటాడు, కానీ డ్యూటీ విషయానికి వస్తే మాత్రం చాలా వైలెంట్ రా సారు అని చెప్తుంది. అప్పుడు కన్నా, అదే నిజమేలే, ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాంగా అని అంటాడు. అలా డ్రైవర్ కన్నా మరియు జ్యోతక్క మాట్లాడుకుంటూ ఉండగా స్టేషన్కి పోలీస్ జీప్ వస్తుంది. అందులో పోలీసులు ఒక వ్యక్తిని తీసుకొస్తారు. అది చూసి డ్రైవర్ కన్నా, అక్కా ఎమ్మెల్యే కేస్ దొంగ దొరికినట్టున్నాడుగా, అది వాడే అయి ఉంటాడు, పద లోపలికి, దొంగను తీసుకుని వచ్చామని మన ఎస్ఐ సార్ చెప్తారు చూడు అని అంటాడు. ఎస్ఐ కోపంగా ఆ దొంగ ఉన్న సెల్లులోకి వెళ్ళి, నీకు 10 minutes ఇస్తున్నా, ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే నీకు ఈరోజు చావే అని దొంగకి వార్నింగ్ ఇచ్చి వాడికి 3rd degree ఇవ్వమని అక్కడున్న కానిస్టేబుల్స్కి చెప్తాడు. ఎంత టైం అయినా కూడా ఆ దొంగ నిజం చెప్పకపోయేసరికి అతనికి 3rd degree ఇవ్వడం మొదలు పెడతారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎస్ఐ రఘు కోపంతో, చెప్పాడా వాడు ఆ బంగారం గురించి అని అడుగుతాడు. నో సార్ అని కానిస్టేబుల్స్ అంటారు. అప్పుడు ఎస్ఐ రఘు, రే కన్నా ఇటు రా అని పిలిచి ఈ లాఠీతో వాడిని చితక్కొట్టి వాడితో నిజం చెప్పించు అని అంటాడు. దానికి సరే అని చెప్పి కన్నా
ఆ దొంగను లాఠీతో కొడతాడు. కానీ ఆ దొంగ ఎలాంటి నొప్పి లేనట్టు సైలెంట్గా ఉంటాడు. అది చూసిన ఎస్ఐ రఘు కోపంతో, ఇదేనా నువ్వు నేర్చుకున్నది, పోయికండి అని విసుక్కుంటాడు. అక్కా, ఆయిల్ ఇంకా కారం తీసుకొని రా అని ఎస్ఐ రఘు జ్యోతికి చెప్తాడు. వాడి పాదంకి ఆయిల్ రాయి, ఈ లాఠీకి కారం రాయి అని రాయిపించి వాడికి ఒక్కొక్క దెబ్బకి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేలాగా కొట్టండి. ఇంకో 10 నిమిషాలు టైం ఇస్తున్నా, గోల్డ్ ఎక్కడ అనేది వాడు చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు వినయ్ని చంపింది ఎవరు? ఎమ్మెల్యే గోల్డ్ ఎక్కడ దాచిపెట్టాడు? ఈ 2 విషయాలు తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి.